ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 17 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వ్యాఖ్యాన అంశం: దిద్దుకొనవలసిన విశ్వాసి. వ్యాఖ్యాన అంశం: దిద్దుకొనవలసిన విశ్వాసి. వ్యాఖ్యానం: మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మనం అక్షయ బీజము నుండి అనగా దేవుని వాక్య మూలముగా పుట్టింపబడితిమి అని తెలుసుకున్నాం. అప్పుడే 1వ అధ్యాయం 4వ వచనంలో యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన ఆయన విశేష కనికరము చొప్పున మరల జన్మించితిమి అని తెలుసుకున్నాం. అయితే ఒక గొప్ప ప్రశ్న ఏదంటే, క్రొత్తగా పుట్టిన తరువాత ఏం చేయాలి? దాని జవాబు 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. క్రొత్తగా జన్మించిన వారు తమకు కలిగిన రక్షణలో ఎట్లు ఎదగవలెనో అను అంశం లేచింది. బీజము వంటి వాక్యం చేత పుట్టాం. నిర్మలమైన పాల వంటి అదే వాక్యం చేత రెండవసారి పుట్టినవాడు పెరుగుతూ రావాలి. పుట్టటం ఒక్కసారి జరుగుతుంది, పెరగటం అయితే దినదినము సాగుతూనే ఉండాలి. మీరు క్రొత్తగా పుట్టితిరా? మంచిది. అలాగైతే దినదినం కలిగిన ఆ రక్షణలో ఎదుగుతున్నారా? ప్రార్థనలో, సేవలో, శక్తిలో, బైబిల్ను తెలుసుకోవటంలో ముందంజ వేసుకుంటున్నారా? పేతురు వివరించే ఈ ఎదుగుదల వాక్యం వలననే కలుగుతూ ఉంది. ఈ ఎదుగుదల కలిగినట్టు రుజువుందా? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముందుకు వచ్చారా? ఇట్టి పరిశోధన ప్రశ్నలతో మిమ్మును మీరే పరిశోధించుకోండి, విమర్శించుకోండి. ఎదుగుదల లేకపోతే 2 జవాబులున్నాయి. మొదటి జవాబు, బహుశా మీరు క్రొత్తగా పుట్టలేదేమో. రెండవ జవాబు, ఆయా వ్యాఖ్యానాలు, ఆయా పుస్తకాలు ముందుగా అడ్డంగా ఉన్న కల్తీ పాలు జాస్తిగా తాగుతున్నారేమో. నిర్మలమైన వచనం తక్కువైనేమో. ఈ లోటుపాట్లు దిద్దుకోండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.